మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు సంవత్సరాలు వాటికి అర్థాల గురించి తెలుసుకుందాం. ఇవి 60 ఉంటాయి, చూద్దామా. 1 ప్రభవ అంటే ప్రభవించునది లేదా పుట్టునది అని అర్థం అన్నమాట. 2 విభవ వైభవంగా ఉండేది. ఆహా, ఏం వైభోగం రా, ఎంత వైభవంగా జీవిస్తున్నాడ్రా, ఎంత వైభవంగా పెళ్లి చేశారా అని అంటాం కదా, అదనమాట వైభవంగా ఉండేది. 3 శుక్ల అంటే తెల్లనిది, నిర్మలమైనది, కీర్తి మరియు ఆనందాలకు ప్రతీక అంటే గుర్తు అని అర్థం అనమాట. 4 ప్రమోదూత ప్రమోదం అంటే సంతోషం లేదా ఆనందభరితంగా ఉండేది అని అర్థం అనమాట. 5 ప్రజోత్పత్తి ప్రజ అంటే జనము అని అర్థం అనమాట. సంతాన వృద్ధి కలిగినటువంటిది ప్రజోత్పత్తి, దానివల్ల ఈ పేరు వచ్చిందనమాట. 6 అంగీరస మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తి లేదా ప్రాణదేవుడు అయినటువంటి అంగీరసుని పేరు మీదుగా ఈ పేరు వచ్చిందనమాట. తర్వాత శ్రీముఖ 7వది. శ్రీ అంటే శుభమైన మంగళప్రదమైన, ముఖ అంటే ముఖము అని అర్థం అనమాట. 8 భావరూపుడిగా ఉన్నటువంటి నారాయణుడి స్వరూపంతో ఉన్నట్టుగా దీన్ని భావించి ఆ పేరు పెట్టారనమాట. భావనారాయణ అని పేరు పెట్టుకుంటారు కదా, అది. 9వది యువ అంటే ఏంటి, బలానికి ప్రతీక అని అర్థం. 10 ధాత అంటే బ్రహ్మ లేదా ధరించేవాడు లేదా రక్షించేవాడు, ఆ అర్థంతో వచ్చేలాగా ఈ సంవత్సరానికి ఈ పేరు పెట్టారనమాట. 11 ఈశ్వర అంటే పరమేశ్వరుడు అని అర్థం అనమాట. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా, శంభుడు, రుద్రుడు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. 12 బహుధాన్య అంటే ఏంటి, విపరీతమైనటువంటి పాడి పంటలతో సుభిక్షంగా ఉండటం అనమాట. సుభిక్షంగా ఉండటం బహుధాన్య అంటే అర్థం. 13 ప్రమాదం ఉన్నవాడు. 14 విక్రమం అంటే పరాక్రమం కానీ శౌర్యం కానీ కలిగినవాడు అని అర్థం అనమాట. 15 వృష అంటే చర్మం అని అర్థం. 16 చిత్రభాను. ఇక్కడ భానుడు అంటే సూర్యుడు అని అర్థం కదా. సూర్యుడి యొక్క ప్రధాన లక్షణం లేదా సహజ లక్షణం ఏంటి, స్వయం ప్రకాశత్వం అన్నమాట. అంటే తనకు తానుగా ప్రకాశిస్తాడు. ఇక్కడ చిత్రమైన ప్రకాశం అంటే మంచిగా గుర్తింపు పొందటం అని అర్థం అన్నమాట. తర్వాత 17 స్వభాను అంటే స్వశక్తి మీద స్వయంగా తనకి తానుగా ఎదగటం అన్నమాట. 18 తారణ అంటే తరింపచేయటం లేదా కష్టాల నుంచి గట్టెక్కించటం, కష్టాలను దాటించటం అని అర్థం. 19 పార్థివ పృథ్వీ సంబంధమైనటువంటిది, గుర్రం అని కూడా వస్తుందన్నమాట అర్థం. అంటే ఏంటి, ఇక్కడ భూమికి ఉన్నంత సహనంతో బాగా పనిచేసేవాడు అని అర్థం అన్నమాట. తర్వాత 20 వ్యయ అంటే ఏంటి, ఇప్పుడు ఖర్చు అనమాట. అది ఖర్చు ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ ఇక్కడ శుభాల కోసం చేసేటటువంటి ఖర్చు అని అర్థం అనమాట. 21 సర్వజిత్తు అంటే జిత్తు అంటే ఓడించడం అనమాట. సర్వజిత్తు అంటే సర్వాన్ని జయించినది. ఓడించడం అంటే జయించడమే కదా, గెలవటమే కదా, అది. 22 సర్వధారి అంటే సర్వాన్ని ధరించేది. విరోధి 23 విరోధం కలిగినటువంటిది. 24 వికృతమైనది అంటే అందవిహీనమైనది అని అర్థం అనమాట. 25 ఖర అంటే గాడిద, కాకి, రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అని అర్థం. దాని పేరు మీదుగా ఈ పేరు వచ్చిందనమాట. 26 నందన అంటే కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలిగించేది. నందనుడు అంటే కొడుకు, నందన అంటే కూతురు. 27 విజయ విశేషమైనటువంటి అంటే అఖండమైనటువంటి జయాన్ని కలిగినది అని అర్థం. 28 జయాన్ని కలిగించేది అంటే గెలుపుని చేకూర్చేది అని అర్థం అనమాట. 29 మన్మథ అంటే మనస్సును మధించేది. 30 దుర్ముఖి చెడ్డదైనటువంటి ముఖం కలిగినది అని అర్థం. 31 హేవిళంబి ఏదైనా అంటున్నారనమాట. సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడు అంటే సాగదీయటం అనమాట. 32 విలంబి సాగదీయటం. వికారి 33 వికారం కలిగినటువంటిది. 34 శార్వరి అంటే రాత్రి అని అర్థం అన్నమాట. 35 ప్లవ తెప్ప, కప్ప,
జువ్వి దాటించునది అని అర్థం. వాటి పేర్ల మీదుగా వచ్చిందనమాట ఈ పేరు. శుభకృత్ లేదా శుభకృతు ఏదైనా అనొచ్చు. శుభాన్ని చేసి పెట్టేది అంటే అన్నీ మంచిని చేకూర్చేది అని అర్థం అనమాట. 37 శోభకృత్ లేదా శోభకృతు శోభను కలిగించేది అంటే అందాన్ని కలిగించేది. శోభ అంటే ఏంటి? అందం, మనోహరంగా ఉంచగలిగేది అని అర్థం అనమాట. 38 క్రోధి. క్రోధి అంటే కోపం, క్రోధాన్ని కలిగించేది అని అర్థం. 39 విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించినది. విశ్వం అంటే ఏంటి? ఈ జగత్తు, ఈ ప్రపంచానికి, లోకానికి సంబంధించినది అని అర్థం అనమాట. 40 పరాభవ అంటే పరాభవం చెందటం అంటే ఏంటి? అవమానించబడటం. పరాభవ అంటే అవమానం అని అర్థం. 41 ప్లవంగ అంటే కోతి, కప్ప అని అర్థం అనమాట. 42 కీలక. మామూలుగా కీలకమైనది అంటే ముఖ్యమైనది, ప్రాధాన్యం కలిగినది అని అర్థంలో మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ సంవత్సరాల పేరులో కీలక అంటే పశువులను కట్టేందుకు ఉపయోగించేటటువంటి కొయ్య అని అర్థం అనమాట. 43 సౌమ్య అంటే మృదు స్వభావం కలిగినటువంటిది, మృదుత్వం కలిగినటువంటిది. 44 సాధారణ అంటే సామాన్యమైనది, ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా మామూలుగా సామాన్యమైనది అని అర్థం. 45 విరోధికృత్ లేదా విరోధికృతు అంటే విరోధాలను కలిగించేది. విరోధం అంటే ఏంటి? శత్రుత్వం, తగాదాలు, పోట్లాటలు ఇలాంటి వాటిని కలిగించేది అని అర్థం అన్నమాట. 46 పరిధావి అంటే భయకారకం, భయాన్ని కలిగించేది, భయానికి కారణమైనది అని అర్థం అన్నమాట. 47 ప్రమాదీచ అంటే ప్రమాదకారకం లేదా ప్రమాదాన్ని సూచించేది. 48 ఆనంద అంటే ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ సూచించేదన్నమాట. 49 రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది. కొంతమంది చూడండి స్వభావం రాక్షసత్వంతో కూడి భయంకరమైనటువంటి కృత్యాలు చేస్తూ ఎదటి వాళ్ళని హింసిస్తూ బాధిస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతారనమాట. అలాంటి వాళ్ళని ఎరా నువ్వు మనిషివా రాక్షసుడివా అని అంటాం కదా, అలాంటి ప్రవృత్తి కలిగినటువంటిది అనమాట. 50 నల నల్ల లేదా నలుపు అనే పదానికి రూపాంతరమే ఈ సంవత్సరం పేరనమాట. 51 పింగళ ఒకనాడి, కోతి, పాము, ముంగిస అని అర్థం అనమాట. 52 కాళయుక్తి అంటే కాలానికి తగినటువంటి యుక్తి. 53 సిద్ధార్థి కోరికలు సిద్ధించినది అంటే అనుకున్న కోరికలు నెరవేరినది అని అర్థం అనమాట. 54 రౌద్రి రౌద్రంగా ఉండేది అంటే రౌద్రం అంటే ఏమిటి? మనకి నవరసాల్లో ఒకటి ఈ రౌద్రం అనమాట. రౌద్రరసం అంటే విపరీతమైనటువంటి కోపం, ఆవేశం, ఆగ్రహం, దాన్ని రౌద్రం అని అంటారు. తర్వాత 55 దుర్మతి. మతి అంటే బుద్ధి అని అర్థం అనమాట. దుర్మతి అంటే చెడ్డ బుద్ధి లేదా దుష్టమైనటువంటి బుద్ధి అని అర్థం అనమాట. 56 దుందుభి అంటే వరుణుడు లేదా వానదేవుడు అని అర్థం. 57 రుధిరోద్గారి. రుధిరము అంటే అర్థం రక్తం అని అర్థం. రుధిరోద్గారి అంటే రక్తాన్ని స్రవింపచేసేది, అంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అర్థం అనమాట. 58 రక్తాక్షి. అక్షి అంటే కన్నులు అని అర్థం. అక్షులు అంటే కన్నులు, అక్షి అంటే కన్ను అని అర్థం అనమాట. రక్తాక్షి అంటే ఎర్రని కన్నులు కలిగినటువంటిది. 59 క్రోధన. ఇది కూడా కోపం, ఆవేశం అని అర్థం అనమాట. కోప స్వభావం కలిగినది. కొంతమంది శాంతమూర్తులుగా ఉంటే కొంతమంది కోపోద్రిక్తులై ఎప్పుడు ఎదటివారు మాట్లాడాలంటేనే భయపడేలాగా ఉంటారనమాట. అది కోప స్వభావం కలది. 60 అక్షయ. క్షయము అంటే నశించేది, అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా ఉండేది అని అర్థం అనమాట. విన్నారు కదా తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.